ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యేసుక్రీస్తు నామమందు మీ అందరికి కూడా నా యొక్క శుభాభివందనాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు మరొకసారి మీ ముందుకి ప్రభు యొక్క మహాకృపను బట్టి రావడం జరుగుతూ ఉంది. మీ అందరితో కూడా దేవుని యొక్క వాక్యమును పంచుకోవటానికి దేవుడు నాకు ఎంతగానో సహాయం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క వాక్యము ఆశీర్వాదకరంగా నుండుటకు దేవుని చేత ఆశీర్వదించబడుట. ఇది దేవుని యొక్క వాక్యమునకు లేకపోతే దేవుని సందేశమునకు మనము పెట్టుకుంటున్న పేరు. ఆశీర్వాదకరముగా ఉండుటకు దేవుని చేత ఆశీర్వదించబడుట. ఇందుకొరకు దేవుని బిడ్డలారా, మనము లేఖన భాగాన్ని చదువుకుందాం. ఆదికాండము 12వ అధ్యాయము 1 నుంచి 3 వచనాల వరకు మనం చదువుకుంటుద్దాం. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుండువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను. నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, అబ్రాము ఇక్కడ చూడండి, అబ్రాము ఊరు దేశంలో నివసిస్తున్నాడు. అబ్రహాము తండ్రి పేరు తెరహు. వాళ్ళు తెరహుకి 3 సంతానం. అయితే దేవుని బిడ్డలారా, దేవుడు ఈ 3 సంతానములో అబ్రహాముని పిలుచుకున్నాడు. అబ్రహాముని పిలుచుకొని దేవుడు ఏం చేస్తున్నా అంటే, నేను నీకు చూపించు దేశమునకు నువ్వు వెళ్ళు, బయలుదేరు అని అబ్రహాముని బయలుదేరదీశాడు. అయితే దేవుని బిడ్డలారా, దేవుడు పిలిచినట్లుగా అబ్రహాం ఒక్కడే బయలుదేరలేదు ఊరు దేశం నుంచి. అబ్రహాంతో పాటు తన తండ్రి కూడా, అంటే తెరహు కూడా బయలుదేరి వాళ్ళు రావడం జరిగింది. దేవుని బిడ్డలారా, వీళ్ళు ప్రయాణం చేస్తూ దేవుని పిలుపు మేరకినండి. చూడండి, వాళ్ళకి వేరే పని ఏం లేదు. వాళ్ళు ఊరు దేశం నుంచి బయలుదేరటానికి కారణము దేవుని పిలుపు మేరకే. అయితే వాళ్ళు ప్రయాణం చేసి హారాను దగ్గర ఆగిపోతారు. దేవుని బిడ్డలారా, అక్కడ హారాను దగ్గర కొన్ని సంవత్సరాలు జీవిస్తారు. ఇక్కడ తెరాహు మృతి పొందేదాకా హారాన్లోనే జీవిస్తారు. దేవుని పిలుపు, దేవుని బిడ్డలారా, మనం దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోవటానికి, దేవుని చిత్తములో మనం ముందుకు సాగడం కోసము దేవుడు పిలిచినట్లుగా మనం గనక దానికి విధేయత చూపకపోతే దేవుని బిడ్డలారా, మన ప్రయాణం మధ్యలోనే ఆగిపోతుంది, బ్రేక్స్ పడిపోతాయి. హారాను అనేది దేవుని బిడ్డలారా, అది జస్ట్ బ్రేక్ అన్నమాట. అక్కడ బ్రేక్ అయిపోయింది వీళ్ళ ప్రయాణం. మళ్ళీ ఈ ప్రయాణం ఎప్పుడు సాగింది అంటే దేవుని బిడ్డలారా, తెరహు అనే వ్యక్తి అబ్రాము తండ్రి అన్నమాట. ఆయన చనిపోయిన తర్వాత మళ్ళా దేవుడు అబ్రహామును దర్శించి మళ్ళా అబ్రహాముని హారాను నుండి బయలుదేరదీస్తాడు. దేవుని బిడ్డలారా, చూడండి, తెరహు చనిపోయిన తర్వాత అబ్రహాము మళ్ళా దేవుని చేత దర్శించబడి మళ్ళా తన యొక్క పిలుపుని బట్టి ఆయన ముందుకు సాగుతూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, ఒకటి నేను మీకు ప్రేమపూర్వకంగా చెప్తున్నాను సంగమా, మనమందరము కూడా పిలువబడిన ప్రజలం. మనం దేవుని యొక్క మహాకృపను బట్టి
అబ్రాహాము ఎలా పిలువబడ్డాడో సంఘము కూడా దేవుని చేత అలా పిలువబడింది. అయితే సంఘము ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే దేవుని బిడ్డలారా, మన పిలుపుని సరిగ్గా ఆ ప్రకారం జీవించకుండా, ఆ ప్రకారం ప్రయాణించకుండా మనల్ని అడ్డుకునే తరాహులు మన జీవితాల్లో ఉంటారు. ఆ తరాహులు మృతి పొందిన దాకా దేవుని బిడ్డలారా, మన పిలుపు, దేవుడు మనల్ని పిలిచిన పిలుపు యొక్క ఆ మాధుర్యాన్ని లేక దాని యొక్క కార్యసాధకాన్ని మన జీవితాల్లో మనం చూడలేము. చూడండి, ఇక్కడ అబ్రహాముని దేవుడు పిలిచాడు, కానీ తెరాహు చనిపోయేదాకా అబ్రహాము నాకు హారాన్ నుంచి బయటికి రావడానికి అవకాశం లేదు. దేవుడు వేచి ఉన్నాడు. మనలో కూడా దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని పిలిచినా మన జీవితాల్లో కొన్ని తెరాహులు చనిపోవాలి. తెరాహు అంటే ఏంటి దేవుని బిడ్డలారా? తెరాహు అంటే ఆత్మ సంబంధంగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రాచీన స్వభావాన్ని మనలో కలుగజేసే ఒక గుణం అది. ప్రాచీన విషయాల్ని మనలో కలుగజేసే గుణం మన మనస్సుని ఆ యొక్క ప్రాచీన స్వభావంకు సంబంధించిన విషయాల చేత ప్రభావితం చేసే ఒక పరిస్థితి అది. చూడండి దేవుని బిడ్డలారా, చాలామందికి దేవుని పిలుపు ఉంటుంది, కానీ వాళ్ళు దేవుని కంటే కూడా భూ సంబంధమైన విషయాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు, ఎక్కువ ప్రభావితం చేయబడతా ఉంటారు. పరలోకపు తండ్రి మాట కంటే కూడా బంధువుల మాటకి, లేకపోతే ఆ దేశపు పరిస్థితులకు, లేకపోతే దేవుని మాట కంటే కూడా, ఒకవేళ కుటుంబ సభ్యుల మాట దేవుని మాటకు వ్యతిరేకంగా ఉంటే, దేవుని మాటకి కుటుంబ సభ్యుల మాట వ్యతిరేకంగా ఉంటే, ఈ కుటుంబ సభ్యుల మాటలకు ఎక్కువగా వాళ్ళు ఇచ్చుకుంటూ ఉంటారు, ప్రభావితం చేయబడతా ఉంటారు. వీళ్ళలో దేవుని పిలుపు ఉన్నప్పటికీ కూడా వీళ్ళు ఆశీర్వాదకరంగా ఉండలేరు. ఎందుకంటే ఆ పిలుపుకు తగినట్లుగా వీళ్ళు జీవించడంలా. అందుకనే దేవుడు వెయిట్ చేసి ఏం చేశాడు అంటే, తెరాహు చనిపోయేదాకా దేవుడు ఆగాడు. దేవుని బిడ్డలారా, ఒకటి, నీవు కూడా ఈ లోకములో దేవుని చేత ఆశీర్వదించబడి నీవు ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే నీ జీవితంలో తెరాహు చనిపోవాలి. అంటే లౌకిక ఆత్మ నుంచి నువ్వు విడుదల పొందాలి. అది దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. చూడండి, అబ్రహాముతో యెహోవా మాట్లాడుతున్నాడు. నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. దేవుని బిడ్డలారా, ఏం మాట్లాడుతున్నాడు దేవుడు అబ్రహాముతో? నీవు నీ తండ్రి ఇంటి నుంచి, నీ దేశం నుంచి, నీ బంధువుల నుంచి రా బయటికి. ఏంటండి, దేవుడు బంధువుల నుంచి బయటికి రమ్మంటాడా? దేవుడు తండ్రి ఇంటి నుంచి బయటికి రమ్మంటాడా? చూడండి, దేవుడేనా మాట్లాడుతుంది ఇక్కడ? అవును దేవుని బిడ్డ, దేవుడే మాట్లాడుతూ ఉంది. ఎందుకంటే దేవుని యొక్క సంకల్పము నీ జీవితంలో జరగాలి అంటే నీ జీవితంలో వీళ్ళ ప్రభావం ఉండకూడదు. నీ జీవితం మీద వీళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ పడకూడదు. నీవు వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్కి అందకుండా దూరంగా నువ్వు రావాలి. నీ తండ్రి ఇంటి యొక్క ఇన్ఫ్లుయెన్స్ నీ మీద పడకూడదు. నీ బంధువుల యొక్క ఇన్ఫ్లుయెన్స్ నీ మీద పడకూడదు. నీ యొక్క దేశం యొక్క ఇన్ఫ్లుయెన్స్ నీ మీద పడకూడదు. నీది పరలోకపు పిలుపు దేవుని బిడ్డలారా. మనము పరలోకపు పిలుపులో పాలిభాగస్తులమైన ప్రజలం మనం. కనుక అబ్రహాముకు మరి ఈ మాట విన్నప్పుడు దేవుని బిడ్డలారా ఒకటి ఆలోచించండి.
అబ్రహాము కూడా మనలాంటి మనిషి కదా. మరి అబ్రహాము హృదయములో ఎంత పెయిన్ ఉంటుందండి. రోజు బంధువులతో మాట్లాడుకుంటూ ఉంటాడు, తండ్రి ఇంట్లో ఉంటాడు, ఆ దేశంలో అంతా కూడా అలవాటైపోయిన జీవితం అది. ఆయనకి ఎక్కడ కూడా ఏమీ తక్కువ లేదు, చక్కగా సెటిల్ అయిపోయిన జీవితం. అలాంటి ప్లేస్లో నుంచి దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను రమ్మంటున్నాడు. ఎందుకు? టు మేక్ యూ ఎ బ్లెస్సింగ్, నిన్ను ఆశీర్వాదకరంగా చేయడం కోసం. మీరు అనొచ్చు, ఇది ఎట్లా అట్లట్లా చేస్తాడు దేవుడు ఆశీర్వాదకరంగా? నేను ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఇలా జరగాలనా? అవును దేవుని బిడ్డలారా, మనము ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే, దేవుని చేత ఆశీర్వదించబడాలి అంటే తప్పనిసరిగా దేవుని యొక్క పిలుపుకి మనము తప్పనిసరిగా మనము లోబడవలసిందే. పరలోకపు పిలుపునకు మనము లోబడవలసిందే. నిన్ను నన్ను దేవుడు పరలోకపు పిలుపుతో పిలిచాడు. దేవుని బిడ్డరా, ఈ పిలుపులో బంధువుల పిలుపు ఉండకూడదు. నీ దేశంలో నిన్ను ఎలా పిలుస్తారో, నీ దేశంలో నిన్ను ఎక్కడికి పిలుస్తారో నువ్వు అక్కడికి వెళ్ళకూడదు. అలాంటి పిలుపు నీ మీద ఉండకూడదు. నీ బంధువులు నిన్ను ఎలా పిలుస్తారో, ఏ స్థలాలకు పిలుస్తారో అలాంటి పిలుపు నీ మీద పనిచేయకూడదు. పరలోక పిలుపు, దేవుని పిలుపు. అది అబ్రహాముకు కూడా దేవుని బిడ్డలారా మరి ఆ టైంలో చాలా పెయిన్ అనిపించుండొచ్చు. అయితే అబ్రహాం ఏం చేశాడో తెలుసా దేవుని బిడ్డలారా? దేవుని చేత ఆశీర్వించబడటానికి ఆయన పేమెంట్ని లేకపోతే వెలను చెల్లించాడు. ఈరోజు సంగమా, మనము కూడా దేవుడు నిన్ను ఏ స్థలాల్లో నుంచి బయటికి రమ్మంటున్నాడో నీవు ఆయా స్థలాల నుంచి లేచి బయటికి రావాలని నేను ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తున్నాను. నీవు నీ జీవితం మీద పరలోకపు తండ్రి యొక్క ఇన్ఫ్లుయెన్స్ లేకపోతే ఆయన మాట ప్రభావము, ఆయన మాటకు ఎక్కువ ప్రభావితం కాకుండా ఈ భూ సంబంధమైన తల్లిదండ్రుల మాటలకు ఎక్కువ ప్రభావితం అవుతా ఉంటే దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను లేచి రమ్మంటున్నాడు. మీరు అనొచ్చు, దేవుడే కదా తల్లిదండ్రులకు లోబడమని చెప్పింది. అవును దేవుని బిడ్డలారా, దేవుడు తల్లిదండ్రులకు లోబడమన్నాడు. దేవుడు తల్లిదండ్రులను గౌరవించమన్నాడు. మనం ప్రేమించాలి, తల్లిదండ్రుల్ని గౌరవించాలి. అయితే తల్లిదండ్రులు మాటలు దేవుని చిత్తానికి వ్యతిరేకమైనప్పుడు తల్లిదండ్రులు నిన్ను చేయమంటున్న పనులు లేకపోతే నీకు చూపిస్తున్న మార్గాలు దేవుని చిత్తానికి వ్యతిరేకమైనప్పుడు మనము తల్లిదండ్రులను ప్రేమిస్తూనే దేవుని కొరకు మనము వాటిని తృణీకరించే వాళ్ళంగా మనం ఉండాలి. అది దేవుడు కోరుకుంటున్న విధానం. అంతేగాని తల్లిదండ్రుల్ని ఉత్తి పుణ్యానికి ద్వేషించమని లేకపోతే అగౌరవపరచమని దేవుడు ఎక్కడ చెప్పలేదు. తల్లిదండ్రులను మనం ప్రేమించాలి, గౌరవించాలి. అయితే దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పిలుపుకు లేకపోతే ఆ పిలుపు ప్రకారం జీవించే జీవితానికి, సంకల్పం ప్రకారం జీవించే జీవితానికి నీ తల్లిదండ్రులు కానీ లేకపోతే నీ బంధుమిత్రులు కానీ లేకపోతే నీ దేశ ప్రజలు కానీ ఆటంకంగా కనుకుంటే మనము దేవుని యొక్క కృపను బట్టి మనము ఆ ఆటంకాల నుంచి మనం బయటికి రావాలి. అది దేవుని చిత్తం. అది మనం నేర్చుకోవాలి. నీవు దేవుని పిలుపుని బట్టి నీ తండ్రి ఇంటి నుంచి నువ్వు లేవగలుగుతావా? నీ దేశం నుంచి నువ్వు లేవగలుగుతావా? నీకు దేవుని పిలుపు నీ జీవితంలో ఎంత ఇంపార్టెంట్, నీకు ఎంత ప్రాముఖ్యం పరలోకపు పిలుపు. ఎందుకో తెలుసా దేవుని బిడ్డలారా?
పరలోక పిలుపు అంటే దాని అర్థం ఏంటంటే దేవుని బిడ్డలారా, బాబు నీవు ఈ భూ సంబంధమైన జీవితము, భూమి మీద జీవించడం నాకు ఇష్టం లేదు. పరలోకములో నేను ఏ విధంగా నీ కొరకు ఉద్దేశించాను నీ జీవితం ప్రకారం, నీ జీవితానికి ఆ ప్రకారమే ఈ భూమి మీద నువ్వు జీవించాలి. అందుకొరకు నేను నిన్ను పరలోక పిలుపుతో పిలుస్తున్నాను అని దేవుడు చెప్తున్నాడు. పరలోక పిలుపు అంటే దేవుని బిడ్డలారా, నేను భూమి విడిచిపెట్టి పరలోకం రమ్మని కాదు దేవుడు చెప్తా ఉంది. పరలోకములో దేవుడు ఉద్దేశించిన ప్రకారం భూమి మీద నువ్వు జీవించడానికి దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. అది దేవుని రాజ్య సంబంధమైన జీవితం. ఈ భూమి మీదనే మనం జీవించాలి. అయితే అబ్రహాముకి, లేకపోతే ఇంకా అప్పటికి అబ్రహాము అని పేరు మార్చబడలేదు అతనికి, అబ్రాహాముకి గాడ్స్ కాల్, దేవుని మాట లేకపోతే దేవుని పిలుపు చాలా ఇంపార్టెంట్ అయింది తన జీవితంలో. అప్పటికే కొన్ని సంవత్సరాలు అబ్రాహాము పరలోకపు పిలుపు ప్రకారం జీవించకుండా టైం వేస్ట్ చేసుకున్నాడు. అయితే అబ్రాహాము ఇంకా ఏమాత్రము కూడా టైం వేస్ట్ చేసుకోదలుచుకోలేదు. దేవుని బిడ్డలారా, నీకెంత బంధుమిత్రులున్నా, ఎంత గొప్ప తల్లిదండ్రులున్నా, వాళ్ళు ఎంత ఆస్తిపరులైనా, వాళ్ళెంత పలుకుబడి కలిగిన వాళ్ళైనా, వాళ్ళెంత బలవంతులైనా, లేదా నీ దేశంలో నీకెంత ఆస్తి ఉన్నా, గుర్తుపెట్టుకోండి, పరలోకంలో దేవుడు సిద్ధపరిచిన వాటిని నీవు ఈ భూమి మీద దేవుడి సహాయం లేకుండా నువ్వు అనుభవించలేవు. అది మీరు నమ్ముతున్నారు, నేను నమ్ముచున్నాను, మీరు ఏకీపిస్తున్నారు అనుకుంటున్నాను. సో పరలోకపు పిలుపు, ఇట్ షుడ్ బి వెరీ ఇంపార్టెంట్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో దేవుని పిలుపు చాలా ప్రాముఖ్యం. ఇట్ షుడ్ బి వెరీ వాల్యుబుల్. చాలా విలువ వాళ్ళు. దురదృష్టవశాత్తు ఈ దినాల్లో సంఘము దేవుని యొక్క పరలోకపు పిలుపుకు విలువనిచ్చే విధంగా ఉండడం లేదు. అందుకే పరసంబంధమైన ఈవులను సంఘం ఈరోజు అనుభవించలేకపోతా ఉంది. మనం హెబ్రీ పత్రికలో చూసినట్లయితే దేవుని బిడ్డలారా, మన పిలుపు అంట పరలోకపు పిలుపు అంట. అది ఒకసారి దయచేసి మీరు హెబ్రీ రాసిన పత్రిక దయచేసి మీరు అందరూ కూడా తీయండి నాతో పాటు. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యమించుడి. చూసారా దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏం వాక్యం సెలవిస్తుందో? పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా కాదండి, పరిశుద్ధ సహోదరులారా. పరిశుద్ధ సహోదరులారా అంటే అర్థం ఏంటంటే ప్యూర్, ఇంకా పరలోక పిలుపు ప్రకారమే నీ జీవితాన్ని నువ్వు మలుచుకుంటున్నావు. ఇంకా ఆ యొక్క జీవితంలో నువ్వు వేరొక ఇన్ఫ్లుయెన్స్లకు నువ్వు ప్రభావితం కావడం లేదు. నువ్వు ఒప్పుకున్న దాన్ని అంటే దాని అర్థం ఏంటంటే పరలోకములో ఉన్న దేవుడు నిన్ను ఏమైతే ఒప్పిస్తున్నాడో దాన్ని మాత్రమే ఒప్పుకుంటున్నావు. ఏదైతే అవునని చెప్తున్నాడో దాన్ని మాత్రం నువ్వు అవునని చెప్తున్నావు. ఏదైతే కాదని చెప్తున్నాడో దాన్ని మాత్రం నువ్వు కాదని చెప్తున్నావు. దట్ ఈస్ పరిశుద్ధపరచబడటం. అంటే నువ్వు దేవుని కొరకు నువ్వు ప్రత్యేకించబడ్డావు ఈ జీవితం జీవించడానికి. దిస్ ఈస్ హెవెన్లీ కాలింగ్. ఇది పరలోకపు పిలుపు. దేవుని బిడ్డ సంగమా, ఈ పిలుపు మనకు ఉంది. అబ్రహాముకు కూడా మరి దేవుడు అలాంటి కండిషన్ పెట్టినప్పుడు అబ్రహాము యొక్క హృదయంలో కూడా ఎంతో బాధ అనిపించుండొచ్చు. అబ్రహాం మనసు వెనక్కి లాగి ఉండొచ్చు. అబ్రహాముకి తన బంధువులు ఎంతో బతిమలాడి ఉండొచ్చు, ఆటంకపరిచి ఉండొచ్చు, లేకపోతే తిట్టుండొచ్చు, గద్దించుండొచ్చు.
నువ్వు పిచ్చి పని చేస్తున్నావు ఉండొచ్చు, లేకపోతే జ్ఞానం లేని పని చేస్తున్నావు ఉండొచ్చు. ఎవరైనా అందరిని విడిచిపెట్టుకొని వెళ్తారా అని ఉండొచ్చు. ముక్కు ముఖం తెలియని వాళ్ళు ప్రజల మధ్యకి వెళ్తారా, తెలియని దేశంలోకి వెళ్తారా అని ఉండొచ్చు. కానీ దేవుని బిడ్డలారా, ఒక సమయం అబ్రహాము జీవితంలో వచ్చింది. అదేంటిదంటే దేవుని పిలుపునకు విలువ చూపడం. The heavenly calling of God has become an important issue in his life. Amen. తన జీవితంలో పరలోక పిలుపు అనేది చాలా ఇంపార్టెంట్ అయింది. ఈ రోజు దేవుని బిడ్డలు నేను మీకు ప్రేమపూర్వకంగా చెప్తున్నాను, నీ జీవితంలో కూడా దేవుని పిలుపు ఇంపార్టెంట్ అయితే నీవు మిగిలిన విషయాలని దీనికంటే ఇంపార్టెంట్గా చూడవు, వాటిని పక్కన పెడేస్తావు. దేవుని బిడ్డలు మనం ఏదైనా పని చేసేటప్పుడు 2 విషయాలు చేయాల్సి వచ్చింది అనుకోండి, ఈ 2 విషయాల్లో ఏది ముందు చేయాలి? ఏదైతే ఇంపార్టెంటో దాన్ని మనం ముందు చేస్తాం, ఇంపార్టెంట్ కాని దాన్ని మనం పక్కన పెడతాం. అబ్రహాము దేవుని పిలుపుని పక్కకు పెట్టలేదు. పరలోక పిలుపు ప్రకారం ప్యూర్ కాలింగ్ ఆఫ్ గాడ్. ఎవరు పిలవలేరు దేవుని బిడ్డ. దేవుడు నేను పిలిచినట్లు ఎవరు నేను పిలవలేరు. దేవుడు నిన్ను పిలిచే చోటకి ఎవరు తీసుకెళ్లరు, దేవుడు మాత్రమే తీసుకెళ్ళగలుగుతాడు. ఈరోజు నేను మీకు చెప్తున్నాను దేవుని బిడ్డ, దేవుడు సిద్ధపరిచిన వాటిని అనుభవించడానికి నిన్నెవరూ తీసుకెళ్లేరు. ఆ స్థలానికి దేవుడు మాత్రమే తీసుకెళ్ళగలుగుతాడు. రెండోది, దేవుడు నిన్ను పిలిచే పిలుపుతో ఎవరు పిలవలేరు, కేవలం దేవుడు మాత్రమే పిలవగలుగుతాడు. ఇది మనము ఎరిగి ఉండాలి. అబ్రహాం అది ఎరిగాడు. దట్స్ వై ఆయన మనసులో, ఆయన హృదయములో కొంచెం పెయిన్ అనిపించిన ఆయన బయలుదేరొచ్చాడు. దేవుడు పిలిచిన పిలుపు ప్రకారం ఆయన బయలుదేరొచ్చాడు. సంగమా, మనము కూడా ఆలోచించుకోవాలి. దేవుడు కొన్నిటిని పరలోక పిలుపునకు అడ్డంగా ఉన్నాయని ఆయన నీవు చూచేవి, నువ్వు వినేవి, లేకపోతే నువ్వు చేసే సాహసాలు, లేకపోతే నీ మాటలు, నీ జీవిత విధానము, ఎవ్రీథింగ్ పరలోకపు పిలుపునకు అనుగుణంగా లేవు. యూ హ్యావ్ టు చేంజ్, యూ హ్యావ్ టు గివ్ దెమ్ అప్. నువ్వు వాటిని విడిచిపెట్టాలి. అంటే అది నీకు పరలోక పిలుపు ఇంపార్టెంట్ అయితే, ఆ పరలోకంలో దేవుడు సిద్ధపరిచిన జీవితం ఈ భూమి మీద నువ్వు జీవించడానికి నువ్వు నిజంగా మనసు ఇచ్చుకున్న వాడివైతే నువ్వు నీకున్నాయే అవన్నీ కూడా నువ్వు ఇంపార్టెంట్గా నీకు అనిపించవు. ఇది ఇంపార్టెంట్. హల్లెలూయా. రెండవ దేవుని బిడ్డలారా, అబ్రహాం బయలుదేరే టైంకి అబ్రహాంకి దాసదాసీలు ఉన్నారు, ఆస్తిపాస్తులు ఉన్నాయి, ఒక పెద్ద ఇల్లుంది, బంధుమిత్రులు ఉన్నారు, మరి ఎన్నో పశు సంపద ఉంది. అబ్రహాంకి ఒక డౌట్ రావచ్చు. ఏంటంటే, నేను ఇంత ఆస్తి కలిగిన వ్యక్తిని, నేను ఇంత పలుకుబడి కలిగిన వ్యక్తిని, నేను నా ఇల్లు చాలా పెద్దది, నాకు ఎంతోమంది పనివాళ్ళు ఉన్నారు, నన్ను నీవు ఆశీర్వదించేదేంటి? దేవుని బిడ్డలో ఒక ఆలోచన ఉంది. దేవుడు అంటున్నాడు అబ్రహాంతో, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. అంటే అబ్రహాంకున్నదంతటిని చూసి దేవుడు అది ఆశీర్వాదం అనుకోవటం లేదా? ఒకటి ఆలోచన. దేవుడు నిన్ను ఆశీర్వదించకుండా, తన ఆశీర్వచనాన్ని నీ మీద పలకకుండా, దేవుడు నీవు ఎంత కలిగి ఉన్నప్పటికీ కూడా అది వ్యర్థమే, ఆశీర్వాదకరం కాదు. సో దేవుడిని ఆశీర్వించకపోతే నువ్వు ఆశీర్వాదకరంగా ఉండలేవు. కనుక అబ్రహాంకి నేను అనుకుంటున్నాను అది అర్థమైంది. ఏంటది? ఇంకా ఏదో ఆశీర్వాదం ఉంది. ఆశీర్వాదం అంటే ఇది కాదు దేవుని దృష్టిలో. దేవుని దృష్టిలో ఆశీర్వాదం అంటే ఏంటో, నాకు అది కావాలి, నాకు అది కావాలి. అబ్రహాం లేచి బయలుదేరొచ్చాడు. ఈరోజు సంఘము
ఆశీర్వాదం ఆశీర్వాదం అంటే వాళ్ళు ఏ కాడికి కూడా ఒక మంచి ఉద్యోగము, ఆస్తిపాస్తులు, కారు, బంగళా, బాహ్యం అంతా కూడా, బాహ్య ప్రపంచం అంతా కూడా బాగుంటే అంతరంగ ప్రపంచం ఎట్లున్నా దానిలో దేవుడు లేకపోయినా, లేకపోతే దేవుడితో సహాసం లేకపోయినా, దీనంతటిని బట్టి ఆశీర్వాదం 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 అనుకుంటున్నారు. దేవుని బిడ్డలారా, యేసుప్రభువు అన్నాడు, ఒకడు లోకమంతటిని సంపాదించుకొని వాని ప్రాణమును కోల్పోయిన ఎడల వానికేమి ప్రయోజనము? లోకమంతా నీది అయిపోవచ్చు, అధికారము, పేరు ప్రఖ్యాతులు, ఆస్తిపాస్తులు అన్నీ కూడా నువ్వు సంపాదించుకోవచ్చు. కానీ నీ ప్రాణాన్ని నువ్వు కోల్పోతే నీకేంటి ప్రయోజనం? దేవుని బిడ్డలారా, నీకు ఎంత ఉన్నప్పటికీ కూడా నీ ప్రాణానికి ఆశీర్వాదము ఉండదు. దావీదు భక్తుడు దీని గురించి మాట్లాడుతూ, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేన్ని నువ్వు మరవకము అని అట్లా మాట్లాడుకుంటూ ఆ ప్రాణానికి చేసిన కొన్ని ఉపకారాలని ఆయన మాట్లాడుతాడు. సంకటములన్నింటినీ కుదిర్చేవాడు, నీ దోషములను పరిహరించేవాడు, సమాధిలో నుంచి ప్రాణమును విమోచించేవాడు. ఇదంతా కూడా దేవుని బిడ్డ, దేవుడు చేసే ఆశీర్వాదాలే. చూడండి, కనుక అబ్రహాముకి దేవుని బిడ్డలారా స్పిరిచువల్ బ్లెస్సింగ్, గాడ్స్ బ్లెస్సింగ్ అంటే ఏంటో ఒక అండర్స్టాండింగ్ ఆయనకు వచ్చింది. ఎస్, దేవుడు ఆశీర్వాదం వేరు, ఇదంతా నేను సంపాదించుకున్నది, కానీ దేవుడు నాకు ఇచ్చిన ఆశీర్వాదం ఏది? ఇది నేను నా కష్టార్జితంతో నేను సంపాదించుకున్నది, కానీ దేవుని యొక్క ఆశీర్వాదం ఏది? ఇది మనం గ్రహించాలి. దేవుని బిడ్డలారా, యాకోబుని చూడండి మీరు. యాకోబు తన తండ్రి ఇంటి నుంచి మరి తన సహోదరు అంటే భయపడి, మీ అందరికీ కూడా తెలుసు యాకోబు స్టోరీ. తను హారాను వెళ్తున్నప్పుడు ఒక స్థలంలో దేవుడు దర్శిస్తాడు యాకోబుని. ఆ స్థలంలో దేవుడు మాట్లాడతాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, ఈ స్థలాన్ని నీకు ఇస్తాను, నువ్వు 4 దిక్కులా వ్యాపిస్తావు అని దేవుడు తన కళ్ళలో ఒక నిచ్చెనని వేసి, ఆ నిచ్చెన మీద దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉంటాం చూపించి దేవుడు మాట్లాడతాడు, అక్కడ కళ్ళలో మాట్లాడతాడు. దేవుని బిడ్డరా, కొన్నాళ్ళు పోయిన తర్వాత, కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత యాకోబు మరి ఆ యొక్క యబ్బోకు రేవు దగ్గర ఒక వ్యక్తితో పెనుగులాడుతూ ఉంటాడు. దేవుడే మానవదారిగా అక్కడ యాకోబుకి ప్రత్యక్షమై యాకోబుతో పెనుగులాడుతున్నాడు. యాకోబు అంటాడు, నీవు నన్ను ఆశీర్విస్తేనేగా నేను నిన్ను విడవను అంటాడు. అప్పటికీ యాకోబుకి మరి ఎన్నో మందులున్నాయి, దాసదాసీలు ఉన్నారు, ఎంతో ఆస్తి సంపాదించాడు. ఒక్కడు మరి ఖానాన్ నుంచి తన తండ్రి ఇంటి నుంచి బయలుదేరి హారాన్ వెళ్ళాడు లాబాన్ దగ్గరికి. మరి తిరిగి వచ్చేటప్పుడు చాలా మందలు ఉన్నాయి, చాలామంది పనివాళ్ళు ఉన్నారు, భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. కానీ ఇక్కడ దేవుడిని గట్టిగా పట్టుకొని, నీవు నన్ను ఆశీర్విస్తేనే కానీ నేను నిన్ను విడవను అంటే, దేవుని బిడ్డలారా, మరి ఉన్నదంతా యాకోబు కంటికి కనపడుతున్నంత ఆ మందలు, భార్యలు, పిల్లలు, ఆ పనివాళ్ళు, వీళ్ళందరూ ఆశీర్వాదకరం కాదా? దేవుడిచ్చిన ఆశీర్వాదం కాదా? దేవుని బిడ్డలారా, నిజమైన ఆశీర్వాదం, ద ట్రూ బ్లెస్సింగ్ యాకోబు అడగటం మొదలుపెట్టాడు. ట్రూ బ్లెస్సింగ్ యాకోబులో మార్పు వచ్చింది. అప్పటిదాకా బయటకున్న ఆశీర్వాదం ఇదే గొప్పది అనుకుంటున్నాడు. కానీ దేవుని బిడ్డలారా, తన తండ్రి ఇంటికి వెళ్ళేటప్పుడు యాకోబు మరి ఆ యొక్క తను ఎదుర్కొంటున్న పరిస్థితిలో ఆయనకు అసలు అర్థమైంది ఏది కావాలి, ఏ ఆశీర్వాదం ఉండాలి. చూడండి, తను భయంతో నింపబడిపోయాడు, భయపడిపోతున్నాడు. భయంతో తన ఆస్తిని అంతటిని కూడా ఆ యొక్క ఏశావుకి ఇవ్వడానికి సిద్ధపడిపోయాడు.
భయంతో చేస్తున్నాడు. యాకోబుకి అప్పుడు అర్థమైంది ట్రూ బ్లెస్సింగ్ ఏంటి, నిజమైన ఆశీర్వాదం ఏంటి. అందుకని దేవుడిని పట్టుకొని గట్టిగా పట్టుకొని పెనుగులాడుతున్నాడు యాకోబు. ఏంటి తెలుసా, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడువను పోనీ. ఎందుకు దేవుని బిడ్డ రాత్రంతా పెనుగులాడంట యాకోబు. దేవుడు విడువమంటున్నాడు. ఈ యొక్క పెనుగులాటలో యాకోబు యొక్క తొడగూడు వసిలింది. అయినప్పటికీ తెల్లారేదాకా ఆశీర్వాదం రాలేదు, దేవుడు ఇంకా పలకలేదు. కానీ యాకోబు విడవట్లేదు. ఎందుకు ఇదంతా రాయించాడు పరిశుద్ధాత్మ దేవుడు? యాకోబు హృదయంలో ఈ ఆశీర్వాదం యొక్క ప్రాముఖ్యత యాకోబు ఎరిగాడు. సంగమా, నీ హృదయంలో ఇట్లాంటి ఆశీర్వాదం యొక్క ప్రాముఖ్యతని నీవు ఎరిగేవా? ఒకసారి ఆలోచించు. లేకపోతే మనం ఏ కాడికి కూడా నాకు ఇంకా పెద్ద ఇల్లు లేదు, లేకపోతే కార్ లేదు, బంగ్లా లేదు, ఉద్యోగం లేదు, లేకపోతే పెద్ద ఉద్యోగం లేదు, లేకపోతే అవి ఉంటేనేమో నాకు దేవుడు అన్నీ ఇచ్చాడు, ఆశీర్వించాడు, నాకు ఏమీ తక్కువ లేదు అని, లేకపోతేనేమో లేదని ఆయాసం, ఉంటేనేమో దేవుడిచ్చాడని గర్వించడం. మరి నిజమే, ఉంటే తప్పు కాదు, ఉంటే దేవుడికి ఇబ్బంది కూడా లేదు. అన్ని మందలు ఉన్నాయి, దేవుడికి ఏం అభ్యంతరం పట్టలేదు. అక్కడ అంతమంది పని వాళ్ళు ఉన్నారు, దేవుడికి ఏం అభ్యంతరం లేదు అక్కడ. అయితే ఏం లేదు, ఇజ్రాయేల్ లేడు అక్కడ, నిజమైన ఆశీర్వాదం లేదు. దేవుని బిడ్డల దానికోసము యాకోబు పట్టుబట్టాడు. చూసారా, రెండవదిగా నేను చెప్తున్నాను దేవుని బిడ్డరా, సంఘానికి నిజమైన ఆశీర్వాదం అంటే ఏంటో తెలియాలి. ఈ కన్నులు తెరవబడినంత సేపు కూడా సంఘము ఏ కాడికి బయటికే చూస్తా, సంఘము మరి హృదయంలో ఎంతో నొచ్చుకుంటా, లేకపోతే గర్విస్తా, దేవుణ్ణి మర్చిపోతా ఉండే అవకాశాలు ఉంటూ ఉంటాయి. రియల్ బ్లెస్సింగ్, దేవుడిచ్చే ఆశీర్వాదం ఏంటి? దేవుడు అంటున్నాడు, నేను నీ నామమును గొప్ప చేస్తాను, నేను నీ నామమును గొప్ప చేస్తాను. దేవుని బిడ్డ, నీ నామము, నామం అంటే ఏంటి? నీ నామం అంటే నీ క్యారెక్టర్, నీ స్వభావం. మీకు మాట చెప్పిన, మనిషికున్న నామము లేకపోతే మనిషికున్న స్వభావము దేవుడి దృష్టిలో హేయమైంది. దేవుడు మనిషి యొక్క స్వభావాన్ని దేవుడు గణపరచడు, మనిషి యొక్క క్యారెక్టర్ని దేవుడు గణపరచడు. ఎందుకంటే ఆ క్యారెక్టర్ దేవునికి ఇష్టం లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. ప్రతి మనిషిలో దేవుని బిడ్డరా పాపమే ఉంది. మన క్యారెక్టర్, మనమందరం కూడా త్రోవ తప్పిన వాళ్ళమే. మన క్యారెక్టర్ని దేవుడు గొప్ప చేయటం ఏంటి? మన క్యారెక్టర్ని కాదు, నీ నామమును గొప్ప చేస్తానంటే దేవుడు నీకు తన క్యారెక్టర్నిచ్చి, తన నామాన్నిచ్చి, తన స్వభావాన్నిచ్చి, కొత్త స్వభావాన్నిచ్చి ఆ నామమును గొప్ప చేస్తాడు. హల్లెలూయా. ఈ నామమును గొప్ప చేయటం అంటే చూడండి, ఈ స్వభావము మిగిలిన స్వభావాల కంటే దేవుడి దృష్టిలో గొప్పది. అబ్రాహాముకి ఈ నామం కావాలా? హల్లెలూయా. అబ్రాహాం బయలుదేరిచ్చాడు. నీకు దేవుడిచ్చే నామం కావాలనా? దేవుడు నిన్ను ఒక స్థలంలో నుంచి పిలుస్తాడు, ఇంకొక స్థలంలోకి పిలుస్తాడు, ఒక కొత్త పేరుతో పిలుస్తాడు, లేకపోతే కొత్త నామంతో పిలుస్తాడు. అయితే న్యూ క్యారెక్టర్, స్పిరిచువల్ క్యారెక్టర్ దేవునికి ఇస్తాడు. హల్లెలూయా. అది దేవుడి దృష్టిలో ఘనమైంది. అది నామము. దేవుని బిడ్డల ఈ నామము
పరలోకము యొక్క రాజ్యముతో లేకపోతే దాంతో కంపాటిబిలిటీ అనుసంధానమైన నామం ఇది. ఈ నామం హల్లెలూయా. దయచేసి మనం అర్థం చేసుకోవాలి. కనుక అబ్రహాము నామమును దేవుడు గొప్ప చేస్తాడంట. మనము చూడండి, మన నామాన్ని మనం గొప్ప చేసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాం. బైబిల్లో మనము ఎంతోమంది భక్తులను చూస్తాం, వాళ్ళ నామం దేవుడు గొప్ప చేస్తాడు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మొర్దెకై ఒకసారి ఆయన రాజు మీద, తన ఏ ప్రాంతం మీద జీవిస్తుందో అక్కడ ఆ రాజు మీద కుట్ర జరిగితే ఆయన ఆ కుట్రని తెలియజేస్తాడు, బయలుపరుస్తాడు. అయితే ఆ కుట్రను తెలియజేసిన తర్వాత మొర్దెకై చాలా మంచి రాజు యొక్క ప్రాణాలను కాపాడాడు. సామాన్యమైన విషయం కాదు. అయితే దేవుని బిడ్డరా, తనకు రావాల్సిన ప్రతిఫలము ఇమ్మీడియట్గా కనపడలేదు. ఆయన ఏమి దాని గురించి నొచ్చుకోలేదు, లేకపోతే తనని గణపరచలేదని చెప్పేసి అని పట్టించుకోలేదు. యాక్చువల్గా ఘనత రావాలి, తన నామాన్ని గణపరచాలి, రాజుగారు పిలిచి అందరి ముందు హెచ్చించాలి. కానీ అలా జరగలేదు. అయితే మొర్దెకై దాని గురించి ఏమి పట్టించుకున్నట్లు మనకు కనపడలేదు. అయితే దేవుని బిడ్డరా, దేవుని సమయంలో మొర్దెకై చేసిన పనికి ఆయన క్యారెక్టర్ని అందరి ముందు శత్రువు చేతనే దేవుడు గణపరిచే విధంగా చేశాడు. చూసారా? దేవుని బిడ్డరా, మన క్యారెక్టర్తో మనము ఎన్నో చేస్తుంటాం. అయితే నీ సొంత క్యారెక్టర్తో నువ్వు చేస్తే ఏం చేస్తావంటే, నువ్వు ఏదో ఒక రకంగా నీ నామాన్ని మనుషులకు కనబడవాలని, అంటే దేవుడు కనపరచకుండా నీకు నీవే మనుషులకు కనపడవాలని ఎన్నో రకాల ప్లాన్స్. ఎందుకంటే సొంత వీధుల్లో నిలబడేది ఎందుకంటే, అక్కడ నిలబడి ప్రార్థన చేసేది ఎందుకు అంటే, అక్కడ నిలబడితే మనుషులకు బాగా కనపడుతుంది. దీర్ఘ ప్రార్థన చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది అంటే, మనుషులకు కనపడాలన్న ఆలోచన, అంటే మనుషులకు కనబడాలి అనే ఒక ఆశ, ఆ గొప్ప చేసుకుందాం అనే ఒక ఇది, దీర్ఘ ప్రార్థన చేయాలనే ఒక ఆలోచనకి తెరలేపింది. అక్కడ సొంత వీధుల్లో నిలబడాలి, అందరికి కనబడాలి అనే ఒక ఆలోచనకి తెరలేపింది. సో టోటల్గా ఏంటి, నీ నామమును నీవు గొప్ప చేసుకుంటున్నావు. అంటే నీ క్యారెక్టర్ని, నీ సొంత మంచి క్యారెక్టర్ని నువ్వు గొప్ప చేసుకుంటున్నావు. అది దేవుడి దృష్టికి అసహ్యం, హేయం. కానీ దేవుని బిడ్డ, దేవుడు అబ్రహాము క్యారెక్టర్ని దేవుడు గొప్ప చేస్తాడు. నువ్వు గొప్ప చేసుకోకర్లేదు. నీవు దేవుని క్యారెక్టర్ నువ్వు రిసీవ్ చేసుకోగలుగుతూ ఉంటే, దేవుడు తన యొక్క క్యారెక్టర్లో నేను పాలిభాగస్తుడిగా చేస్తాడు, తన యొక్క స్వభావంలో నేను పాలిభాగస్తుడిగా చేస్తాడు. ఎన్నో లేఖనాలు ఉన్నాయి దీన్ని చెప్పడానికి, బట్ సమయం లేదు. నీవు చేయవలసిందల్లా దేవుని యొక్క స్వభావాన్ని నువ్వు తీసుకుంటూ నువ్వు ఆ స్వభావంలో ఎదగటం నేర్చుకుంటే నీ నామమును దేవుడు గొప్ప చేస్తాడు. హల్లెలూయా. ఆ నామం ఎట్లుంటుందో తెలుసా దేవుని బిడ్డరా? దేవుడికి మహిమ వచ్చే విధంగా నీ నామం ఉంటుంది. ఆమేన్. అది ఆశీర్వాదకరం. ఒక మాట చెప్పనా? ఆశీర్వాదకరం అంటే నీ జీవితం ద్వారా దేవుని నామానికి మహిమ రాలేదు ఒకటి. రెండోది, ఇతర మనుషులకు కూడా ఏమన్నా నువ్వు సహాయాలు ఏమైనా చేసినా అది నీ నామం కోసమే. దాంట్లో సెల్ఫిష్ రీజన్స్, స్వార్థపూరితమైన కోరికలు ఉన్నాయి. దాంట్లో వాళ్ళు కూడా దేవుడిని మహింపరచలేదు. సో టోటల్గా నీవు ఆశీర్వాదకరంగా లేవు. నువ్వు ఆశీర్వాదకరంగా నిజంగా ఉంటే వన్ సైడ్ నీవు దేవుడి నామం పేరట చేస్తావు, నువ్వు మనుషులకు కనపడాలి, నువ్వు ప్రయాసపడవు. రెండవది, నువ్వు ఎవరికైతే ఆశీర్వాదకరంగా ఉన్నావో వాళ్ళు దేవుడిని మహింపరుస్తారు, దేవుడిని కనపరుస్తారు.
లేదా వాళ్ళు ఒక్కొక్కసారి నిన్ను గణపరిచిన నీవు ఆ ఘనతను తీసుకోకుండా దేవుడిని చెప్తావు, వాళ్ళకి దేవుడు మూలమయ్యా అని చెప్తావు, దీనంతటి కారణం దేవుడిని చెప్తావు. దట్ ఈస్ బ్లెస్సింగ్, ట్రూ బ్లెస్సింగ్. ఈవెన్ మనం ఈ భూమి మీద దేవుడికి కూడా మనం ఆశీర్వాదకరంగా ఉండొచ్చు, దేవుడికి కూడా మనం ఆశీర్వాదకరంగా ఉండొచ్చు. మనం ఎస్ వీ కెన్ బ్లెస్ హిజ్ నేమ్. ఆయన నామాన్ని మనము పరిశుద్ధపరచవచ్చు. ఆయన నామాన్ని పరిశుద్ధపరచడం అంటే ఇదే. వీ కెన్ బ్లెస్ హిజ్ నేమ్ ఇన్ దిస్ వే. పరలోకమున్న తండ్రి నీ నామం పరిశుద్ధపరచును కాదు అంటే దాని అర్థం ఏంటి? అయ్యా నీ నామమును దాటి నా నామాన్ని నేను కనబడాలని నేను ప్రయాసపడను, ఆ ప్రయత్నాలన్నీ పక్కన పెట్టేస్తాను. నా నామము మహిమచ్చే ప్రయత్నాలన్నీ పక్కన పెట్టేసి దాన్ని నేను చనిపోయి నీ నామానికి మహిమచ్చే ప్రయత్నాలు చేస్తాను. అది పరిశుద్ధపరచడం. దేవుని బిడ్డలారా, ఇట్లాంటి వాళ్ళని దేవుడు, వీళ్ళ నామాన్ని దేవుడు కనపరుస్తాడు, గొప్ప చేస్తాడు. హల్లెలూయా. డెఫినెట్లీ గాడ్ విల్ మేక్ యువర్ నేమ్ గ్రేట్. God will make your name great. Yes. I tell you in the name of Jesus. Amen. But be humble before God. Yes. దేవుడు ఎవరిని గొప్ప చేస్తారో తెలుసా? పిలుపుకు లోబడిన వాళ్ళు. దేవుని యొక్క పిలుపుకు లోబడిన వాళ్ళ దీనులను దేవుడు గొప్ప చేస్తాడు. దేవుని బిడ్డలారా, ఆ విధంగా మనము ఆశీర్వాదకరంగా ఉంటాం, దేవుని చేత ఆశ్రయించబడతాం. దేవుడిని ఆశ్రయిస్తే ఏమవుతుందో తెలుసా? బయట నీకున్న ఆస్తిపాస్తులు మాత్రమే కాదు, నీ అంతరంగంలో న్యూ క్యారెక్టర్, ఒక యథార్థత, అంటే దేవుడికి ఇష్టమైన యథార్థత, ఒక దేవుడికి ఇష్టమైన పశ్చాత్తాపం, దేవుడికి ఇష్టమైన నీతి, దేవుడికి ఇష్టమైన సహాసం, ఎవ్రీథింగ్ దేవుడికి కనబడవాలనే అనే ఒక డిజైర్తో నీవు మార్పు చెందటం మొదలు పెడతావు. అది ఇంపార్టెంట్. దేవుని అట్లా సంగమా ఎలా మనకి జరుగుతుందా? ఒకసారి మీరందరూ కూడా దయచేసి ఆలోచించాలని నేను ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. తర్వాత చూడండి దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదిస్తాను. చూసారా? అంటే నీవు ఎప్పుడైతే ఈ నూతనత్వాన్ని లేదా దేవుడు ఇచ్చిన ఆ నూతన స్వభావాన్ని ధరించుకుంటూ దినదినము అదే పోలికలు ఇంకా దేవుని చేత మార్చబడుతూ ఉంటుంటావో, అప్పుడు నిన్ను ఎవరైతే ఆశీర్వదిస్తుంటారో, లేకపోతే నీకు ఏ విధమైన సహాయం చేసినా, నీతో మంచిగా మాట్లాడిన, నిన్ను రెస్పెక్ట్ చేసిన, లేకపోతే నీకు ఏదైనా సహాయం చేసినా, నీకు ఏదైనా మేలు చేసినా, దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అది ఎందుకు అంటే వీళ్ళు నూతనత్వాన్ని ధరించుకొని జీవిస్తున్నారు కాబట్టి. అయితే దేవుని బిడ్డ రెండో చూడండి, ఎట్లాంటి వ్యక్తులను ఎవరైనా దూషిస్తే దేవుడు వాళ్ళని శిపిస్తాడు. అంటే పరలోకపు పిలుపునకు లోబడి ఆ ప్యూరిటీలో జీవిస్తున్న వాళ్ళని ఎవరైనా దూషిస్తే దేవుని శాపము వాళ్ళ మీదకి వస్తుంది. మనం శపించక్కర్లేదు, దేవుడే శపిస్తాడు. ఆలోచించండి. అది దేవుని బిడ్డలారా, నీ నామానికి, నీ పిలుపుకి అంత ప్రాధాన్యత ఉంది. దేవుడు నిన్ను పిలిచిన పిలుపుకి, నీ యొక్క నామమునకు అంత ప్రాధాన్యత ఉంది. దేవుడే టేక్ కేర్ చేస్తాడు. అది మనం గ్రహించాలి. తర్వాత ఇంకేమంటున్నాడు అబ్రహాంతో? భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదింపబడును. అంటే నీవైతే ఎవరినైనా నీవైతే ఆశీర్వదిస్తుంటావు.
నీవు ఆశీర్వాదాలు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నావు, నీ నుంచి ఫ్లో అవడానికి సిద్ధంగా ఉన్నాయి. అయితే వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు లేదు, వాళ్ళ చేతుల్లో ఉంది. యేసుక్రీస్తు ద్వారా భూమి యొక్క సమస్త వంశాలకి ఆశీర్వాదం ఉంది. చాలా మంది అనుకుంటారు యేసు ప్రభు యూదులకే దేవుడు, లేకపోతే కొన్ని వర్ణాల వాళ్ళకి, కొన్ని తెగల వాళ్ళకి దేవుడు, లేకపోతే కొన్ని దేశాలకి దేవుడు, మన దేవుడు వేరు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ యేసు ప్రభు నిజమైన దేవుడు, ఏకైక దేవుడు, సృష్టికర్త. ఆయన శరీరధారిగా ఆయన భూమి మీదకి వచ్చాడు. ఆయన అబ్రహాము సంతానంగా పిలువబడ్డాడు. ఆయన ద్వారా భూమి యొక్క సమస్త వంశంలో ఒక్కటి కూడా ఎక్సెప్షన్ లేదండి. సమస్త వంశములు ఆశీర్వదించబడతాయి. ఆలోచించండి దేవుని బిడ్డ. ఈరోజు సంగమా, మనము అందరికీ ఆశీర్వాదకరంగా మనం ఉండాలి. అది దేవుడి చిత్తం. నీ యందు ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. దేవుని ఆశీర్వాదాలు నీ ద్వారా ప్రబలుతాయి. నీ మాటల ద్వారా ఎంతో మంది ఆదరించబడబోతున్నారు. నీ మాటల ద్వారా ఎంతో మంది దుఃఖము ఆగిపోబోతా ఉంది. నీ మాటలను బట్టి ఎంతో మంది జీవితాలు మార్చబడబోతున్నాయి. నీ మాటలు ఎంతో మందికి ఆదరణ, సంతోషం కలగజేయబోతున్నాయి. నీ క్రియలు దేవునికి మహిమ తీసుకురాబోతున్నాయి. నీ క్రియలను చూసి వాళ్ళు కూడా మాకు ఈ స్వభావం కావాలి అని రాబోతున్నారు. భూమి యొక్క సమస్త వంశములు నీ మాటలు ఎంతో మందికి స్వస్థతనిస్తాయి, భయం నుంచి విడిపిస్తాయి. చూడండి, భూమి యొక్క సమస్త వంశములు ఈరోజు అన్ని దేశాల ప్రజలు భయంతో ఉన్నాయి. సంగమా, భయపడకము అని దేవుడు సంఘంతో చెప్తున్నాడు. సంఘము భయపడవలసిన అవసరం లేదని సంఘము లోకంతో చెప్పాల్సిన అవసరం ఉంది. దేవుడిని బట్టి మనం భయపడము. దేవుడు మన పక్షం నుండి మనకు విరోధంగా ఎవరు నిలవగలుగుతారు? దేవుడు మనకు తోడుగున్నాడు. భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. సో దేవుడు తోడై ఉన్నప్పుడు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు తోడు లేకపోతే నీకు భయపడవలసిన అవసరం ఉంది. కనుక దయచేసి ఆలోచించండి. మనము ఒక్కొక్క బిడ్డ, దేవుని బిడ్డలు, దేవుని చేత ఆస్వాదించబడిన బిడ్డలు, పరలోక పిలుపులో పాలిభాగస్తున్న బిడ్డలు, ఇన్ని వంశాలకి లేదా ఇన్ని కుటుంబాలకి ఒక వర్షంలో రాసింది, ఆల్ ది ఫ్యామిలీస్ ఆఫ్ ది ఎర్త్. అంటే నీ ద్వారా ఎన్ని కుటుంబాలకి ఆశీర్వాదము ఎలగలుగుతుంది? దేవుని బిడ్డలో మొట్టమొదట నీకే ఆశీర్వాదము లేకపోతే నీవు వేరే వాళ్ళకి ఏ విధంగా ఆశీర్వాదం అనగలుగుతావు? ఆశీర్వాదం అంటే ఏదో ఆర్థిక సహాయం చేయడమా, అన్నదానం చేయడమా, వస్త్రదానం చేయడమా? దేవుని బిడ్డ ఎన్ని చేయాలి? చూడండి, నీవు అన్నదానం చేస్తావు, అన్నం తింటాడు, కానీ తర్వాత రోజు మళ్ళా ఆకలితో ఉంటాడు కదా. అదే నువ్వు అన్నదానం చేసి అతనికి నీ అన్నదానం ద్వారా, నీ వస్త్రదానం ద్వారా, నీ ధన సహాయం ద్వారా నిన్ను ఆ విధంగా చేస్తున్న దేవుడిని పరిచయం చేస్తే అతను ఆత్మీయంగా ఆశ్రయించబడతారు. అదే దేవుడు అతని యొక్క ఆకలిని రోజు తీర్చగలుగుతాడు. అతని దేవుడు ఏదైనా మార్గం చూపించగలుగుతాడు. ఆలోచించండి. మనం అనుకుంటున్నాం ఈ బయట కొన్ని దానాలు చేసి, అన్నదానము, వస్త్రదానము, ఏ రకరకాల దానాలు చేసి నేను ఆశీర్వాదకరంగా ఉన్నాను. దేవుని బిడ్డలారా, నీ దానాలన్నిటిని బట్టి, నీ మంచి క్రియలన్నిటిని బట్టి నువ్వు ఎవరికైతే చేస్తావు వాళ్ళకి దేవుని నామం పరిచయం కాకపోతే, నువ్వు పరిచయం చేయలేకపోతే, నీ నామాన్ని నువ్వు పరిచయం చేసుకుంటే నిన్ను బట్టి నువ్వు ఆశీర్వదించబడలేదు, ఇంకా నీవు ఆశీర్వాదకరంగా లేవు.
నేను చెప్తున్నాను, మనం చేయాలి, ఆర్థిక సహాయం చేయాలి. బైబిల్ క్లియర్గా చెప్తుంది. మనము పేదలను ఆదుకోవాలి, మనం వస్త్రదానం చేయాలి, అన్ని సహాయం చేయాలి. కానీ ఏది చేసినా యేసు నామం నిమిత్తం చేయాలి, ఆయన నామం పేరు చేయాలి, ఆయన నామమును పరిచయం చేయాలి. అంటే నీ నామమును నీవు దాన్ని తగ్గించుకొని ఆయన నామమును పరిశుద్ధపరచాలి. మనం పరలోక ప్రార్థన అంటే మనం అనుకుంటాం పెదవులతో పరలోకమున్న తండ్రి నామం పరిశుద్ధపరచబడుగాక అంటాం. పెదవులతో కాదండి, హృదయంతోనూ క్రియలతోనూ ఆయన నామమును మనం పరిశుద్ధపరచాలి. అంటే మన నామాన్ని మనము అడ్డు తీసుకురాకుండా తొలగించేసి కేవలము సమస్తమైన మహిమా గంట ప్రభావములు నీ ద్వారా సంఘం ద్వారా యుగయుగంలో ఆయనకు మాత్రమే కలుగునుగాక అనే మనసుతో నేను ఉందుముగాక. అది దేవుని నామానికి మనము ఆశీర్వాద కారణం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నేను ముగిచిపోతున్నాను. నేను మళ్ళా చెప్తున్నాను మీకు, యూ కెన్ బి ఎ బ్లెస్సింగ్ టు గాడ్స్ నేమ్. దేవుని నామానికి కూడా నువ్వు ఆశీర్వాదకరంగా ఉండొచ్చు. యూ కెన్ బి బ్లెస్సింగ్ టు గాడ్. దేవునికి నువ్వు ఆశీర్వాదకరంగా ఉండొచ్చు. ఎట్లా? నిన్ను నువ్వు తగ్గించుకోవాలి, ఆయన స్వభావాన్ని నువ్వు తీసుకోవాలి. యేసయ్య ఎప్పుడు కూడా తనను తాను మయంపరచుకోలేదు, తండ్రిని మయంపరిచాడు, దేవుని మయంపరిచాడు. తనలో నుంచి దేవుడు ప్రకాశించాడు. దేవుని బిడ్డలు మనం అందరం కూడా నేర్చుకోవాలి, ఈ విధానం నేర్చుకోవాలి. ఒకేసారి చేస్తాము అని నేను చెప్పడం లేదు, కానీ మనకి ఇవి నేర్పటానికి దేవుని కృప, పరిశుద్ధాత్ముడు, దేవుడు ఇవన్నీ కూడా మనకి నేర్పటానికి దేవుడు ఏర్పాటు చేశాడు. కనుక వీటన్నిటిని ఉపయోగించుకొని మనము నేర్చుకోవాలి, ప్రకాశించాలి. హల్లెలూయా. మన యొక్క వెలుగుని మనము మసకబార్చుకోవద్దు, ప్రకాశింపనీయండి. మీ సత్క్రియల ద్వారా మీ పరలోక తండ్రి మహింపరచబడినట్లు మీ యొక్క వెలుగును ప్రకాశింపనీయండి. అంటే మన క్రియలు పరలోక తండ్రిని చూపిస్తాయి. అదే దేవుని బిడ్డలరా, దేవుని చేత మనము ఆ స్వభావాన్ని పొందుకోకుండా, డీల్ చేయబడకుండా మనం చేస్తాం చూడండి, మనం అనుకున్న సత్క్రియలు అవి పరలోక తండ్రిని మరుగు చేస్తాయి. అవి దేవుడి దృష్టికి సత్క్రియలు కాదు. మనం అది గ్రహించాలి. సో దయచేసి నేను నమ్ముచున్నాను, మీ అందరికీ కూడా ప్రేమపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను. ఈ భూమి మీద పరలోక పిలుపు ఉంది. ఆ పిలుపు ఏంటో చెప్పనా? పరలోకంలో దేవుడు నీ కొరకు ఉద్దేశించిన ప్రతి విషయం ఈ భూమి మీద నీవు అనుభవించడానికి దేవుడు నేను పిలిచిన పిలుపు అది. ఎవ్రీథింగ్ ఈజ్ ఆఫ్ హెవెన్ ఆన్ ఎర్త్. పరలోక పిలుపు అంటే నువ్వు భూమి విడిచిపెట్టి పరలోకి వెళ్ళిపోతావని కాదు, చచ్చిపోయి నీవు ఈ భూమి మీదనే మనుషుల ఇన్ఫ్లుయెన్స్కి, పాపం యొక్క ఇన్ఫ్లుయెన్స్కి, దురాశల ఇన్ఫ్లుయెన్స్కి, నీ సెల్ఫ్ అంటే నీ ఈగోస్కి నీవు చనిపోయి పరలోకము సిద్ధపరిచిన వాటిల్లో యొక్క అనుభవాల్లోకి వెళ్తావు. దట్ ఈస్, అంతేగాని భౌతికంగా చనిపోయి పరలోకము వెళ్తామని కాదండి. పరలోకం పిలుపండి, అది అందరికీ ఓ రోజు జరుగుతుంది, చేస్తున్నామని వాళ్ళందరికీ. కానీ దేవుడు పిలిచిన పిలుపు ఇది. కనుక దేవుని బిడ్డ, నీ జీవితంలో ఈరోజు ఏమైనా తరాహులు ఉంటే, ఆ తరాహులు అంటే భౌతికంగా నీ జీవితంలో ఎవరు చనిపోవాలన్న ఉద్దేశం కాదు, వాళ్ళ ప్రభావాలు చనిపోవాలి, వాళ్ళకి నువ్వు చనిపోవాలి, వాళ్ళకి నీకు మధ్య మరణం రావాలి. అంటే దేవునికి వ్యతిరేకమైన విషయాలు ఏదైనా ఉంటే వాటి మధ్య వాళ్ళకి నీకు మధ్య మరణం రావాలి. అంటే నువ్వు ఆ ప్రభావానికి చనిపోవాలి. పరలోకంలో సిద్ధపరిచింది ఏంటి? నన్ను పిలిచాడు దేవుడు, నన్ను పిలిచిన వాడు నమ్మదైన వాడు, తన కుమారుని సహవాసానికి పిలిచిన వాడు నమ్మదైన వాడు అని వారు ఎరిగి నీ జీవితాన్ని నువ్వు సీరియస్గా తీసుకుని ఆ పిలుపుకి సీరియస్గా లోబడితే తప్పకుండా నీవు
ఆ నమ్మదైన దేవుని యొక్క సహాయాన్ని నువ్వు అనుభవిస్తావు. నీ క్యారెక్టర్ దేవుణ్ణి చూపించే క్యారెక్టర్గా మారబోతుంది. యూ కెన్ బి బ్లెస్సింగ్. నీ ప్రార్థన ద్వారా ఆశీర్వాదాలు వెళ్ళిపోతాయి అనేక మందికి. నీ మాటల ద్వారా ఆశీర్వాదాలు వెళ్ళిపోతాయి. నీ క్రియల ద్వారా ఆశీర్వాదాలు వెళ్ళిపోతాయి. నిన్ను దేవుడు వర్ధిల్లింపజేస్తాడు. దిస్ ఈజ్ రియల్ బ్లెస్సింగ్. నీ కావాలనుకుంటే కళ్ళు మూసుకో. సంగమా, తెరాహు ప్రభావం నుంచి బయటపడు, పరిశుద్ధపరచబడు. టేక్ యువర్ హెవెన్లీ కాలింగ్ సీరియస్లీ. మనమందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, స్తోత్రం అయ్యా. పరలోకపు పిలుపుని అబ్రహాము సీరియస్గా తీసుకున్నాడు దేవా. ఆ పిలుపు ఒక స్థలం నుంచి ఇంకొక స్థలంలోకి, రెండవదిగా ఆ పిలుపులో పేరు మార్చడం జరుగుతుంది. పాత పేరు తీసేయబడుతుంది, పాత స్వభావం తీసేయబడుతుంది, పాత క్యారెక్టర్ తీసేయబడుతుంది. అన్నీ కూడా పరసంబంధమైనవే. పాతవి గతించి సమస్తము నూతనం అవుతాయి. పరసంబంధమైనవి అనుభవించడానికి ఈ పిలుపుని నువ్వు పిలిచావు సంఘాన్ని. అబ్రహాం లోబడ్డాడు, సంఘం కూడా సీరియస్గా తీసుకొని లోబడిన గాక. ఆశీర్వాదం అంటే ఏంటో నిజమైన అర్థం తెలిసిన సంఘంగా సంఘము జీవించును గాక. ఈ మాటల్ని మా యొక్క హృదయాల్లో మీరు ఆశ్రయించుకుని కొందాలు చేస్తాం. యేసు పరిశుద్ధ నామములో రక్షణ తండ్రి, ఆమేన్. అందరికి వందనాలు. దయచేసి మరి ఈ మెసేజ్ మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఇంకా అనేక మంది చూసే విధంగా సహాయం చేయండి. వాళ్ళు కూడా ఆత్మీయమైన మేళ్లు పొందుకునే విధంగా మీరు ఆశీర్వాదకరంగా ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ని నొక్కండి నోటిఫికేషన్స్ కోసం. దేవుడు మీ అందరిని కూడా ఎంతగానో దీవించునుగాక. మీ నామమును గొప్ప చేయనుగాక. మిమ్మల్ని ఆశీర్వించి ఆశీర్వకరంగా ఉంచునుగాక. మీ ద్వారా కొన్ని వందల వేల కుటుంబాలు దేవుని నామమునకు పరిచయం చేయబడునుగాక. ఆమేన్. మళ్ళా చెప్తున్నాను, మీ ద్వారా ఈ ప్రపంచంలో కొన్ని వందల వేల కుటుంబాలు యేసు నామమునకు జత చేయబడునుగాక, పరిచయం చేయబడునుగాక. ఆ విధంగా మీరుందురుగాక, మీ కుటుంబాలు. అందరికీ